హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక అండి. ఈ నెల నుండి మీ యొక్క పెన్షన్ పెరుగుదల, డీఆర్ అరియర్స్ అప్డేట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్ మిత్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి డీఆర్ బకాయిల మరియు వారి నెలవారీ పెన్షన్ పెరుగుదలకు సంబంధించి అత్యంత తాజా సమాచారాన్ని ఇప్పుడు మనము వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏంటంటే గత 4, 5 రోజుల నుండి ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే మన పెన్షనర్స్ సోదరులందరూ చాలామంది సో, కామెంట్ సెక్షన్‌లో ఒకే విషయాన్ని పదే పదే అడుగుతూ ఉన్నారనమాట. అదేంటంటే డీఆర్ అరియర్స్ పరిస్థితి ఏమిటి? అసలు బిల్లులు ఎక్కడి వరకొచ్చాయి అని. ముఖ్యంగా ప్రభుత్వం నిధులను విడుదల చేసే ఈ కుబేర్ పోర్టల్‌లో ఈ యొక్క పెన్షన్ బకాయిల బిల్లులు ఇంకా బ్యాచ్ నంబర్స్ ఎందుకు రావటం లేదు అని చాలామంది సందేహాలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ కుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఒక చెల్లింపు వ్యవస్థ. ఇందులో బ్యాచ్ నంబర్ వచ్చిందంటే డబ్బులు పడటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అని అర్థము. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారంగా కేవలం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అరియర్ బిల్లులు మాత్రమే ఈ కుబేర్ పరిధిలోకి వెళ్ళాయి. కానీ పెన్షనర్లకు సంబంధించి డీఆర్ అరియర్స్ బిల్లులు ఇంకా అక్కడక అక్కడికి చేరుకోలేదనమాట. ఆ స్టేజ్ వరకు. దీని గురించి ఇంకాస్త లోతుగా వివరిస్తే గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా ఉద్యోగుల బిల్లులో కదలిక వచ్చింది అన్నట్టు. కానీ పెన్షనర్ల బిల్లులో మరో 2, 3 రోజుల ముందుకు కదలొచ్చు. అంటే దురదృష్టవశాత్తు ప్రస్తుతం ట్రెజరీ మరియు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారంగా పెన్షనర్ల డీఆర్ బకాయిల ఫైల్‌లు ఇంకా నిర్ణీత స్థాయిలోనే ఆగిపోయి ఉన్నాయి. అందుకే ఈ బిల్లులలో ఎటువంటి కదలిక లేని కారణంగా గత కొన్ని రోజులుగా దీనిపై మనము ఎటువంటి అప్డేట్ చెప్పలేకపోతున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ బిల్లులకు సంబంధించి ఈ కుబేర్ ద్వారా బ్యాచ్ నంబర్స్ కేటాయించబడతాయో, ఏ రోజైతే బ్యాచ్ నంబర్ పడతాయో అప్పుడు మాత్రమే మీ ఖాతాల్లో నగదు పడే అవకాశం అయితే ఉంటుందని గమనించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఏదైనా చిన్నపాటి పురోగతి కనిపించిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఇక రెండో ముఖ్యమైన మరియు సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే ఏపీ పెన్షనర్ల పెన్షన్ పెంపుదల గురించి. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. వాస్తవంగా మీ చేతికి అందే నగదు పెరగబోతోంది. దీనికి ప్రధాన కారణంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు. గతంలో పెన్షనర్ల నుండి కమ్యుటేషన్ అమౌంట్ రికవరీ చేసే క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి కంటే అదనంగా రికవరీ చేయటం అయితే జరిగింది. మరి ఈ అదనపు రికవరీ నిలిపివేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎవరైతే 6 నెలల కాలానికి సంబంధించి 12 ఇన్‌స్టాల్‌మెంట్‌లు చెల్లిస్తూ ఉన్నారో వారికి ఆ రికవరీ ప్రక్రియ గత ఏప్రిల్ నెల పెన్షన్‌తో విజయవంతంగా ముగిసిపోయిందనమాట. సో, మనకు సీవీపీ రికవరీ అనేది 6 నెలలు ఆపారు ఫ్రెండ్స్ అప్పట్లో మనకు తెలిసిందే ఈ విషయము. సో, ట్రెజరీ శాఖ ఉత్తర్వుల మేరకు. మరి ఆపిన దాన్ని మళ్ళీ 12 నెలల్లో సో, సగం సగం రికవరీ అయితే చేశారు. ఇకపోతే ఆ గడువు గూడా ముగిసిపోయింది ఏప్రిల్ నెలతో. ఇది మే నెల నుంచి ఇంకా అటువంటి డిడక్షన్స్ ఏముండవు. సో, దీని అర్థం ఏమిటంటే మే నెల నుంచి మీ యొక్క పెన్షన్ నుండి కమ్యుటేషన్ కింద కట్ అయ్యే ఆ అదనపు మొత్తం ఇక మీదట కట్ అవ్వదు. అంటే రెగ్యులర్‌గా కట్ అయ్యేది కట్ అవుతూనే ఉంటుంది. మనకు అదనంగా 1.2 అంటే 1/2 అంటే రెగ్యులర్‌గా ఎంతైతే కట్ అవుతుందో అందులో సగం కట్ అయ్యేది. అది ఇక నుంచి కట్ అవ్వదనమాట. ఫలితంగా మే నెల పెన్షన్‌లో మీకు స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. అంటే మీ గ్రాస్ పెన్షన్ అలాగే ఉన్న
నెట్ పెన్షన్ పెరుగుతుంది. ఈ మార్పును మీరు ఎలా గమనించాలంటే, మీ మే నెలకు పెన్షన్ స్లిప్‌లను ఏప్రిల్ నెల పెన్షన్ స్లిప్‌తో సరిపోల్చి చూడండి. ఉదాహరణకు మే నెల పే స్లిప్‌లో ఉన్న మొత్తంలో నుండి ఏప్రిల్ నెల పే స్లిప్ మొత్తాన్ని తీసివేస్తే మీకు ఎంత పెరిగింది అనేది ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కమ్యుటేషన్ అనేది ఎవరికైతే ఆ కాలంలో ఆపేశారో అప్పుడు 130 నెలలు దాటిన వరకు కట్టిన వారికి ఆపేశారనమాట రికవరీలు. లేదు జస్టు ఒక 100 రికవరీలోనే ఉన్న వారికి కట్ చేయలేదు. అంటే ఆపలేదనమాట. కంటిన్యూ జేశారు. అలాగే 50 రికవరీలు జరిగిన వారికే ఇంకా కంటిన్యూ జేశారనమాట. కేవలం అప్పుడు ఎవరికైతే నిలిపివేశారో వాళ్ళకి కొన్ని వేలల్లో ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వెసులుబాటనమాట. మరి ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ వాడకం మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోకి వెళ్ళడం తెలిస్తే మీరు అందులో యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్‌లో ఆప్షన్‌లో వెళ్ళి మీ యొక్క మే నెల అప్డేట్ వివరాలను చూడొచ్చు. ఒకవేళ అది తెలియని వారు ఉంటే కంగారు పడకండి. మే 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత మీ యొక్క పెన్షన్ పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్‌లో మీరు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్పుడైనా సరే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చనమాట. ఇంకొక 7 డేస్ అయితే వెయిట్ చేయండి. ఇక మూడవ అంశం ఏంటంటే, ఏపీజీఎల్ఐ పాలిసీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఏపీజీఎల్ఐ లోన్‌లు తీసుకోవాలన్నా, లేదా మీ పాలిసీ మెచ్యూరిటీ క్లెయిమ్ పొందాలన్నా ఇప్పుడు నిబంధనలు మారాయి. గతంలో అయితే డైరెక్టర్ లాగిన్ నుండి బిల్లులు జనరేట్ అయ్యి ట్రెజరీకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి బిల్లులన్నీ కూడా మొదట నిధి పోర్టల్ నుంచి సీఎఫ్ఎంఎస్ సబ్మిటర్ లాగిన్ అంటే మీ డీడీఓ లాగిన్‌కు వస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ నెల నుండి ఎవరైనా లోన్ కోసం లేదా మెచ్యూరిటీ కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే వారు ఒకసారి తమ డీడీఓ లాగిన్‌లో చెక్ చేసుకోవడం ఉత్తమము. మరి ఎందుకంటే అక్కడ పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులకు కొన్ని అటాచ్‌మెంట్ జత చేయాల్సి ఉంటుంది. ఆ అటాచ్‌మెంట్ ఏమిటంటే మీ ఒరిజినల్ పాత బాండ్, అలాగే రీఫండ్ ఫార్మ్ 1 ఇవి అటాచ్ చేయాలి. అలాగే శాంక్షన్ ఆర్డర్ వచ్చేసి కూడా అటాచ్ చేయాలి. మరియు లోన్ అయితే డీడీఓ సంతకం చేసిన లోన్ అప్లికేషన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 4 పత్రాలను సరిగ్గా అప్‌లోడ్ చేసి పంపితేనే మీ డబ్బులనేది విడుదలవుతాయండి. గమనించగలరు. ఇక పెన్షనర్ల డీఆర్ అరియర్స్ బిల్లులు ఇంకా ఈకుబెర్‌లోనే ఉన్నాయి. ఈకుబెర్‌లోకి చేరలేదు. ప్రస్తుతం అవి ప్రాసెసింగ్‌లోనే ఉన్నాయి. హైకోర్టు తీర్పు వల్ల కమ్యుటేషన్ అదనపు రికవరీ నిలిచిపోయింది. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట. ఏప్రిల్‌తో 12 వాయిదాల రికవరీ పూర్తయిన వారికి మే నెల నుంచి పెన్షన్ పెరిగిన మొత్తంతో అందుతుంది. మీ పెన్షన్ ఎంత పెరిగిందో తెలుసుకోవడానికి మే మరియు ఏప్రిల్ నెలల పే స్లిప్స్‌తో మీరైతే సరిపోల్చవచ్చు. అలాగే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మే 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత కొత్త పెన్షన్ అంటే మనకు మే నెలకు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వస్తాయి. ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్ కోసం ఇప్పుడు డీడీఓ లాగిన్ ద్వారా పాలసీ బాండ్ మరియు శాంక్షన్ ఆర్డర్ వంటి పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. లోన్ అప్లికేషన్‌పై డీడీఓ సంతకం మరియు ఇతర అటాచ్‌మెంట్ ఉంటేనే ట్రెజరీ బిల్లులను ఆమోదిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి 2 ప్రధాన విషయాలైతే ఉన్నాయి. మొదటిది డీఆర్ బకాయిల బిల్లులు ఇంకా ఈకుబేర్ దశకు చేరుకోలేదు కాబట్టి చెల్లింపులకు మరికొంత సమయమే పట్టవచ్చు. రెండవది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీ కాలం ముగియడంతో మే నెల నుంచి పెన్షన్‌ల చేతికందే పెన్షన్ నగదు మొత్తం పెరగబోతోంది. దీనికి దీనిని సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సరిచూసుకోవచ్చు. అలాగే ఏపీ జేఎల్ఐ లోన్లు లేదా మెచ్యూరిటీ డబ్బుల కోసం దరఖాస్తు చేసిన వారు మారిన నిబంధనల ప్రకారంగా తమ డీడీఓ లాగిన్ ద్వారా అవసరమైన పత్రాలనైతే సమర్పించి బిల్లులను పూర్తి చేసుకోవాలి.